ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజలారా, కూటమి పాలన వచ్చిన ఈ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ 2 సంవత్సరాల పాలనలో పూర్తిగా ఈ ప్రభుత్వం అవినీతిమయమైపోయిందని, లంచగొండులతో నిండిపోయింది రాష్ట్రమని, ప్రతి ఉద్యోగస్తుడు 100% ప్రతి ఉద్యోగస్తుడు లంచం ఇస్తే కానీ ప్రజలకు పనిచేసే పరిస్థితుల్లో లేరని, ఎక్కడ చూసినా జూదము, క్రికెట్ బెట్టింగు, గంజాయి, మట్కా తదితర అసాంఘికమైనటువంటి చెడు వ్యసనాలకు ప్రజలు బానిసలైపోయినారని, కానీ ఏ పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగస్తుడు కూడా చర్యలు తీసుకోకుండా వారిచ్చే డబ్బులతో సంతృప్తి చెందుతున్నారని, ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండబడిన బంగారాన్ని అంతా కూడా అధిక ధరకు వచ్చిన ఈ బంగారంగంలో ఉండే బంగారాన్ని అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులే అవినీతి ద్వారా, లంచగొండి డబ్బుల ద్వారా ఈ బంగారు కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రజలు ఈ పాలన మీద, ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద తిరుగుబాటు చేయాలని, ఏ ఉద్యోగస్తునిపైనైనా ఫిర్యాదు చేస్తే ఆ కింది ఉద్యోగస్తుడు పై ఉద్యోగస్తునిపై లంచం ఇస్తే మా ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారని, ఒక్క మాటలో చెప్పాలంటే బాబు సర్కార్ ఘోరాతి ఘోరంగా విఫలమైపోయింది. రాష్ట్రమంతా అవినీతిమయమైపోయింది. రాష్ట్రమంతా దోపిడీకి గురవుతోంది. ఉద్యోగస్తులంతా లంచగొండులై విపరీతంగా ధనార్జన చేస్తూ ఉన్నారు. ఇది స్వయాన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజిరెడ్డి గారు నిన్న పాత్రికేయుల సమావేశంలో గట్టిగా మాట్లాడిన మాటలు. ప్రజలారా, ఈ మాటలే మేము చెప్పినాం. ఈ పాలన వచ్చిన 6 నెలల కాలం గడిచిన తర్వాత నుంచి నేను కానీ, నా సహచర మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవే మాటలే చెప్పినాం. గంజాయి, జూదము, బెట్టింగులు, అవినీతి ఇవే చెప్పినాము. కాకపోతే ఈ అవినీతి అంతటికీ కారణం, ఈ అక్రమ ధన సంపాదన అంతటికీ కారణం ఉద్యోగస్తులని కాదు మా వాదన, ఉద్యోగస్తులని కాదు మా అభిప్రాయం. ఈ అన్యాయాలకు, ఈ దోపిడీకి, ఈ అవినీతికి, ఈ లంచగొండితనానికి ప్రధానమైన కారణం ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర మొదలుకుంటే ప్రొద్దుటూరులో ఉండే వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి వరకు, వారి కింద ఉండే కౌన్సిలర్ల వరకు, అనుచరుల వరకు అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది. ప్రధానమైనటువంటి కర్మ, కర్త, క్రియ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే, ఎమ్మెల్యేలే, మినిస్టర్లే, ముఖ్యమంత్రి గారే, లోకేష్ బాబు గారే. కానీ ఆ పాపానంతా తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తుల నెత్తిన వేసే ప్రయత్నం చేసినాడు వరదరాజిరెడ్డి గారు. కాకపోతే అంగీకరించినాడు, సంతోషం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైందని, అవినీతిమయమైందని, గంజాయి ఎక్కువైందని, లంచగొండితనం ఎక్కువైందని, గతంలో అవినీతి లేదా అంటే గతంలో అవినీతి ఉన్నది. కాకపోతే పని చేసిన తర్వాత లంచం ఇచ్చే తీసుకునే వాళ్ళు గత పాలనలో, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లంచం ఇస్తేనే పని చేస్తామనే కాడికి తయారైనారు వీళ్ళు. అప్పుడు పని చేసి లంచం అడిగే వాళ్ళంట. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పని చేసి లంచం అడిగేది కాదు, లంచం ఇస్తేనే పని చేస్తాం. ఇంత బహిరంగంగా ఈ పాలన వైఫల్యాన్ని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండే అవినీతి, లంచగొండితనాన్ని అంగీకరించినందుకు వరదరాజిరెడ్డి గారిని నేను అభినందిస్తూ ఉన్నా. ఎస్, అయితే దీనికి కర్మకర్త క్రియ ఎవరయ్యా? కర్మకర్త క్రియ ఎవరు? నీకే సంబంధం లేనట్టు, నీ కొడుకుకి ఏ సంబంధం లేనట్టు, నీ మనసులకు ఏ సంబంధం లేనట్టు, మీరు చాలా పత్తిగింజలేనట్టు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అవినీతి లేనట్టు
మీ పాపానంతా తీసుకుపోయి ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తే ఎక్కడ న్యాయం? మా పల్లెల్లో చెప్తా ఉంటారు ఒక సామెత, మా పల్లెల్లో చెప్తా ఉంటారు ఒక సామెత, కులానికి నా సాడు అంటే చెడ్డమాట కాదు ప్రజలారా, మా కడప రాయలసీమ భాష, మూత్రం. కులానికి నా సాడు అంటే తల గంటెడు, తల ఉగ్గు గంటెడు. అట్లా ఈ పాపానికి అందరూ భాగస్తులే, చంద్రబాబు నాయుడు దగ్గర మొదలుకుంటే. కాకపోతే పెద్ద భాగస్తులు మీరు, చిన్న భాగస్తులు ఉద్యోగస్తులు. ఈ ఉద్యోగస్తులతో తప్పుడు పనులు చేయించేది ఎవరు? మీరు కాదా? ఈ ప్రభుత్వంలో ఉండే పాలకులు కాదా తప్పుడు పనులు చేయించేది? వరదరాజిరెడ్డి గారు కాదా? వారి కుమారుడు కొండారెడ్డి కాదా? ధనాన్ని ఆర్జించేది వారు కాదా? చెప్తా, నేను ఒక్కసారి వివరంగా చెప్తా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు. ఈ అవినీతికి సంబంధించి ప్రొద్దుటూరునే తీసుకున్నాం. వరదరాజిరెడ్డి గారు మాట్లాడినాడు కాబట్టి ప్రొద్దుటూరునే తీసుకున్నాం. ప్రొద్దుటూరులో అవినీతి విచ్చలవిడిగా జరుగుతుంది. ఆయన చెప్పినట్టు అన్నీ ఆయన చెప్పినట్టే నిజాలే. ఎవరు దీనికి కారణం? ఉదాహరణకు మార్కెట్ యార్డ్లో శనిగలను అమ్మాలని చెప్పి రైతులు పోతే, ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను పొందడానికి రైతులు శనిగల గోడౌన్కు పోతే, విచ్చలవిడిగా మీ ఇష్టానుసారం అవినీతి అక్రమాలకు తెరదీసి కోట్ల రూపాయలు రైతుల దగ్గర నుంచి శనిగల లెక్కలో దోపిడీ చేసినది నీ కుమారుడు, నీ కుమారుని మనుషులు కాదా? పాపం చైర్మన్ ముందు ఆడ మార్కెట్ యార్డ్ చైర్మన్ పద్మశాలి కులస్తురాలు మీ మనిషి. ఎంత అన్యాయం అంటే ప్రజలారా, పూజ మాత్రం చైర్మన్ అమ్మకు, తీర్థ ప్రసాదాలు మాత్రం కొండారెడ్డికి. పూజ మాత్రం చైర్మన్ అమ్మకు, ఆ పద్మశాలి కులస్తురాలు సోదరికి. తీర్థ ప్రసాదాలు మాత్రం నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డికి. మరి ఇక్కడ మనం ప్రస్తావిస్తామా వరదరాజిరెడ్డి గారు? ఈ అవినీతికి కారణం మార్కెట్ యార్డ్ సెక్రటరీ అన్నామా, లేకుంటే నీ కుమారుడు అన్నామా, లేకుంటే మార్కెట్ యార్డ్లో పనిచేసే సెక్రటరీ తర్వాత ఉండే కింది ఉద్యోగస్తులు అన్నామా, లేకపోతే నీ రసూలు అన్నామా, నీ పాలక మండలి డైరెక్టర్లు అన్నామా? ఎక్కడ న్యాయం ఉందయ్యా? నువ్వు మాట్లాడే పాలనలో అవినీతి ఎక్కువైందని నువ్వు చెప్పిన మాట నిజం. చంద్రబాబు నాయుడు పాలనలో గంజాయి, జూదం ఇవన్నీ ఎక్కువైనమాట వాస్తవం. చంద్రబాబు నాయుడు పాలనలో లంచగొండితనం ఎక్కువైందన్నమాట వాస్తవం. ఏసీబీ అధికారులు కూడా లెక్కలు తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా పట్టుకోవడం లేదు, నిద్రపోతున్నారని మాట్లాడినావు. నా వాదన ఏంటంటే అన్ని నిజాలే. కాకపోతే ఉద్యోగస్తుల పాత్ర 10 పైసలు, 90 పైసలు పాత్ర నీది, నీ కొడుకుది, నీలాంటి యొక్క ఎమ్మెల్యేలది, నీలాంటి యొక్క రాజకీయ తెలుగుదేశం పార్టీ కూటమి పాలనకు సంబంధించిన నాయకులది. ఒక్కసారి ప్రజలారా వరదరాజిరెడ్డి గారు ఏం మాట్లాడినారో ఆయన మాటల్లోనే మీరు వినండి. తర్వాత కన్క్లూడింగ్ ముగింపు నేను ఇస్తా. డిమాండ్ చేసిన హక్కు మా రైట్ గా భావిస్తున్నారు ఉద్యోగస్తులు. ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులంతా కూడా హక్కుగా ఎవరు చెప్పుకుంటారు పరిస్థితుల్లో విపరీతమైన లంచగొండితనం అంటే జీతాలు ఇవ్వాలనే దాంట్లో కూడా మనకు ఏమన్నా వస్తుందని ఆలోచన ఉంది అనే పరిస్థితి వచ్చింది. అన్ని డిపార్ట్మెంట్లలో విచ్చలవిడిగా ఎవరికైనా చెప్పుకోకు, ఏమైనా చేసుకోవాలంటే డిమాండ్ గట్టిగా మాట్లాడతాం. ఈరోజు పొద్దుటూరులో గంజాయి, మట్కా ఒప్పుకుంటున్నాం. ఈ ఉద్యోగస్తులు మన సొంతానికే స్వతంత్రం వచ్చింది, లంచాలు తినేదానికే స్వతంత్రం వచ్చింది, తినేదానికే మేము పుట్టామనే పరిస్థితిలో ఉంటాడు. దొంగలు ఎవరు కొంటున్నారు? మార్కెట్ లో ఉద్యోగస్తులు కొంటున్నారు. డబ్బు ఏం చేయలేనప్పుడు నేను కానీ ఎన్నుకున్నాననే ఆలోచనతో నేను కూడా ఏసీబీ ఎవరు ఎదుర్కోతుందో, ఏసీబీ ఇంతమంది ప్రతి గ్రామం 190 లక్షలు డబ్బులు తీసుకుంటే ఇలా దొరకడం లేదా ఏసీబీ? దీన్ని ప్రజల్లో తిరుగుబాటుతనం రావాలా కింది అధికారి మీద కంప్లైంట్ ఇస్తే ఆ కింది అధికారికి ఇచ్చిన అధికారి మీద ఇస్తాం కదా, ఇతరు పై అధికారులు కూడా మేనేజ్ చేసుకుంటారు.
విన్నారు కదా ప్రజలారా, స్వయాన మా ప్రొద్దుటూరు నియోజకవర్గ సీనియర్ ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే, గొప్పగా చెప్పుకుంటుంటారు 6 సార్లు ఎమ్మెల్యేని. ఆయన ఈ ప్రభుత్వం పైన చేసిన విమర్శలు, ఆయనపై నేను చేసినటువంటి సత్యమైనటువంటి విషయాలు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పినాడు, ప్రజలు తిరుగుబాటు చేయాలని చెప్పినాడు. ఎస్, నేను కూడా ప్రజలను అభ్యర్థిస్తా ఉన్నా. ఇంటింటికైనా వస్తున్నారు వాళ్ళు. ఈ 2 ఏళ్ల కాలంలో మేము ఏం పొడిచినామని వాళ్ళు వస్తున్నారు 2 ఏళ్ల కాలంలో. ఆ ఇంటింటికి వచ్చినప్పుడు ఈ ప్రజలే వరదరాజరెడ్డి గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కూటమి పాలన పైన తిరుగుబాటు చేయాల, అడగాల. ప్రజలు చెప్పిన వాగ్దానాలు ఏమైనా అడగాల. మేము ఉద్యోగస్తుల దగ్గర పోతే లంచం అడుగుతున్నారని చెప్పాలా, లేకుంటే మందు ఎక్కువైంది, ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ తీసుకుంటారు, ఆడబట్టాడు అమ్ముతున్నారని చెప్పాలా, లేకుంటే ఇసుక దోపిడీ జరుగుతుందా అని చెప్పాలా, జూదం ఎక్కువైంది అని చెప్పాలా, జార్జి క్లబ్ తెరిచినారే మా మొగులు ఆడుతున్నారు నాశనం విధానం అని చెప్పాలా. ఇవన్నీ కారణం నువ్వు నీ కొడుకేయ్యా, నీ మీదనే తిరుగుబాటు చేస్తున్నాం. మా గడప తొక్కితే మీకు మర్యాద ఉండదయ్యా అని చెప్పి తిరుగుబాటు చేయాలి. న్యాయమే. తిరుగుబాటు చేయాల్సింది ఈ ప్రభుత్వం పైన, తిరుగుబాటు చేయాల్సింది ఆయన చెప్పినట్టు ఈ పాలన పైన, తిరుగుబాటు చేయాల్సింది కూటమి పాలనలో ఉండబడిన 164 మంది ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రి గారి మీద, లోకేష్ బాబు గారి మీద చేయాలి. దీనంతటికీ కారణం ఏమంటే ప్రజలారా, చివరిగా కొసమెరుపు, దీనంతటికీ కారణం ఏమంటే ఆయన పెద్ద ఆయన ఈ మధ్యకాలంలో ఎక్కడ ఆయనకు కొదవ ఉంది, కొతుకుంది హృదయానికి. ఇంకా నా పనులు పూర్తిగా సహకరించడం లేదు ఉద్యోగస్తులు, నా కొడుకు ఇంకా